వాళ్ళకు మాకు తేడేంటిది? వాళ్ళు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉన్నాయి. వాళ్ళకు ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు ఉన్నాయి. భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఏకకాలంలో పొందేంత శక్తి కాంగ్రెస్లో ముగ్గురికే ఉన్నది. అది ఒకరి సోనియా గాంధీ కుటుంబం అయితే 2 మాల కుటుంబాలే. మళ్ళా భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందేంత శక్తి ఎవరికి ఉన్నదంటే వాళ్ళకే ఉన్నది, సోనియా గాంధీ కుటుంబంతో. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. అసలు వాళ్ళ తీర్మానం ఒకటి ఉన్నది, మీ దృష్టికి తీసుకొస్తాను. రాజస్థాన్లో ఒక తీర్మానం చేశారు వాళ్ళ జాతీయ కమిటీ CWC. ఏం తీర్మానం చేసింది? కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలో 10 ఉండాలి అని చెప్పి దాన్ని వాళ్ళే ఉల్లంఘించిండ్రు. వాళ్ళ కుటుంబం కోసం అనుకుందాం. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. వాళ్ళ తీర్మానం ఏంటిది? వాళ్ళ తీర్మానం ఒక కుటుంబంలో ఒకరికే 10. జరిగింది ఏంటిది? అది మాకు వర్తించదని వాళ్ళు చెప్పుకున్నారు. అందరికి వర్తించాలి కానీ మాకు కాదని చెప్పుకున్నారు. 3 తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అట్లా ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి మళ్ళీ దేశంలో కాంగ్రెస్లో మాలలకే ఉన్నది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు జాతీయ స్థాయికి, ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళ కొడుకు ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి, వాళ్ళ అల్లుడు బిడ్డనిచ్చిన భర్త, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ. 3 ఉన్నారు. ఓకే, మళ్ళీ ఇదే తెలంగాణకు వస్తే మన మాలలోనే 3 ఉంటారు. సహజంగా కాంగ్రెస్ అంటే రెడ్ల ఆధిపత్యం ఉన్నది అంటారు, సహజమే. మొదటి నుంచి కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు అంటే ఎవరు ఉంటారంటే ఎక్కువ మంది లెక్క అంతా పెట్టుకుంటే పివి నరసింహారావు, జలగంగారావు తప్పితే మిగతా అంతా మా నరసన్నోళ్ళది వస్తుంది కథ. ఓకే, నేనంటే కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రకులాల్లో రెడ్లాధిపత్యం అనే మాట అందరం ఒప్పుకుంటాం. కానీ ఆ రెడ్లు కూడా ఏకకాలంలో 2 పదవుల కంటే దాటలే, 3 రాలే. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య, 2. జానారెడ్డి 2 కొడుకులు, ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ. లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2. ఏకకాలంలో 2 పొందే కాడికి వచ్చిన కుటుంబాలు, కానీ 3వది వచ్చిందా ఇప్పుడు? రాలే. ఆ 2 మాలలు కూడా పొందగలుగుతారు, కానీ రెడ్లు పొందింది కూడా మాలలు పొందగలుగుతారు. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి 2 పొందినరా లేదా? కానీ 3 పదవులు ఏకకాలంలో రెడ్లకు ఉన్నాయి. ఇప్పుడేమన్నా లేవు, కానీ మాలలకు ఉన్నాయి. ఓకే, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకేగా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకేగా. పెద్దపల్లి ఎంపీ ఎవరు? ఈయన కొడుకేగా. అంటే ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు పొందేంత శక్తి వాళ్ళకు ఉన్నది. నేను భారతదేశంలో 20 రాష్ట్రాలకు పైగా తిరిగి వస్తున్న వర్గీకరణ అంశం మీద. దళిత వర్గాల నుంచి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త కుటుంబం స్థాయికి ఎదిగింది ఆ కుటుంబమే. వాళ్ళకు తెలంగాణలో వ్యాపారాలనే భూములు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలనే భూములు ఉన్నాయి, దక్షిణాదిలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. అంటే ఒక దళిత కుటుంబం 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఏదైనా ఉంటే వ్యాపార సంస్థలు ఉన్న కుటుంబం ఆ కుటుంబమే. 3వది, ప్రధాన మీడియా దేశంలో దళితుల చేతులు ఎక్కడ లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రధాన మీడియా దేశంలో దళిత వర్గాల నుంచి ఎవరికి లేదు. కానీ V6 వెలుగు ప్రధాన మీడియా కదా. మరి V6 వెలుగు ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి వాళ్ళ చేతులు ఉన్నది. అంటే భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం అది. భారతదేశంలోనే దళిత వర్గాల నుంచి ఎదిగిన 1,00,000 కోట్ల రూపాయల సంపాదన గల కుటుంబం అది. భారతదేశంలోనే సొంత మీడియాను శక్తివంతంగా నడుపుకునేంత కుటుంబం అది. మాకు అందులో ఏమన్నా ఉన్నాయా? ఉంటే మేము ఉద్యమం వచ్చేదా? ఉద్యమం నిలబడేదా? లేదు. ఇట్లాంటి సమయంలో మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే. కానీ ఏ పార్టీలో లేనంత కాంగ్రెస్లో మాలల పలుకుబడే మాత్రమే, కాంగ్రెస్లోనే మాలల పలుకుబడి ఉంటాయి. ఆ పలుకుబడికి తలొగ్గడం వల్లనే జాప్యం జరుగుతుంది. 3 కారణాలు. సుప్రీంకోర్టులో ఆనాడు అఫిడవిట్ ఇవ్వకపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ఒత్తిడే. ఆనాడు తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టద్దని అడ్డం పడ్డది వీళ్ళే. ఆనాడు 2004 తీర్పు ప్రకారం రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్కు ఉన్నది అన్నది. అన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డం పడ్డది వాళ్ళే కదా. ఈ 20 ఏళ్ళు మేము చెలో ఢిల్లీ ఎందుకు పిలుపునిచ్చాం? మరి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెలో ఢిల్లీ ఇచ్చాము. ఎందుకంటే అప్పటి తీర్పు ప్రకారం 2004 తీర్పు ప్రకారం, అప్పటి తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోరాటం చేశాం. మరి మాల మహానాడు పార్లమెంట్లో బిల్లు పెట్టొద్దని కదా ఢిల్లీలో ఉద్యమాలు చేసింది. మా ప్రాణం ఉండగా పార్లమెంట్లో బిల్లు రానియమని చెప్పి హర్ష కుమార్ ప్రకటన చేశాడు కదా. వెంకటస్వామి రింగు తిప్పిండు కదా, వివేక్ అడ్డం పడ్డాడు కదా, చింతమోహన్ అడ్డం పడ్డాడు కదా, జేడీసీలం అడ్డం పడ్డాడు కదా ఆ రోజుల్లో. అంటే పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డం పడ్డది వాళ్ళే, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కాకుండా అడ్డం పడ్డది వాళ్ళే.
మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు అడ్డం పడుతున్నది వాళ్ళే. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్య వర్గీకరణకు అనుకూలమని ఆధారాలనే కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి ప్రభుత్వాలను శాసించే కాడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నదంటే ఆయన వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ ఒక అడుగు కూడా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఆ స్థాయిలో శాసిస్తున్నారు. మాలలనేసి కూడా మీరు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాదిగల ఆవేదన, మిగతా 57 కులాల ఆవేదన, లక్షల డప్పుల గుండె చప్పులు అనే పేరుతో అన్ని వర్గాల మద్దతు ఉన్నది కాబట్టి కోట్ల మంది ఆకాంక్షలు అనే పేరుతో ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమం అనేది వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవడం అనే ఒక డిమాండ్ తోటి తప్ప ఇంకోటి కాదు. పోరాటం చేసి సాధించింది కూడా అమలు కాకుండా అడ్డం పడతాండ్రు. మళ్ళీ చెప్తున్నా, 2004లో వర్గీకరణ రద్దు అయినప్పుడు నవంబర్ 5 రద్దు అవుతే వెంటనే రద్దు చేయమని డిమాండ్ చేశారు. ఇప్పుడు 2024లో వర్గీకరణకు అనుకూల తీర్పు వస్తే దాన్ని అమలు చేద్దని అంటాను. ఆనాటి తీర్పును 24 గంటలు అమలు చేయించుకున్నారు. ఈనాటి తీర్పును 4 నెలలు గడిచినా అమలు చేద్దాన్ని ఒత్తిడి పెడుతున్నారు. ఎంత తొండేట, మన గ్రామాల్లో తొండేట అంటారు ఇదంతా కదా. అప్పుడేమో పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోతే బిల్లు పెట్టద్దని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు స్టేట్కే పవర్ అనేది పార్లమెంట్కి సంబంధం లేదంటారు. ఇప్పుడు పార్లమెంట్ అయిపోయేదాం అంటారు. మళ్ళీ అడ్డం పడేది వాళ్ళే, అడ్డుకునేది వాళ్ళే. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని నేను నా మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నా. అడ్డుకునేటోళ్ళను వాళ్ళ దగ్గర మేము ఏనాడు రాజుపడం. అడ్డుకుంటామని ఎంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు మాట్లాడినా మేము ఎదుర్కొంటాం. ఎందుకు ఎదుర్కోవాలంటే ధర్మం మా వైపు ఉన్నది. వాళ్ళకు ఆర్థిక పలుకుబడి, రాజకీయ పలుకుబడి, మీడియా వాళ్ళకు ఉండవచ్చు. ధర్మం ఇటువైపు ఉన్నది, సమాజం ఇటువైపు ఉన్నది. తెలంగాణ అడ్డుకోవడానికి సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం, రాజకీయ పలుకుబడిదారు వర్గం అడ్డం పడే ప్రయత్నం చేసింది. అంతిమంగా తెలంగాణ ఆపిందా? వర్గీకరణ రేపు ఆపుతారా? కాకపోతే ఈలోపు జరిగే నష్టం జరుగుతుంది. ఆనాడు ఆపడం వల్ల ప్రాణాలు పోయినాయి. ఈనాడు ఆపుతుంటే మా ఉద్యోగాలు పోతున్నాయి. అంతే. ఆనాడు మన ప్రాణాలు పోయినాయి. ఒక 4 ఏళ్ళు ఆపితే 4 ఏళ్ళలో కదా ఎక్కువ మంది చనిపోయింది. ఇప్పుడు ఈ 4 నెలల్లో మా ఉద్యోగులు పోతలేవు. ఆనాడు ప్రాణాలు ఎందుకు పోయినాయి? ఇక తెలంగాణ రాదేమోనని చెప్పి డౌట్ పడ్డ ప్రతిసారి, ఆత్మస్థైర్యం కోల్పోయిన ప్రతిసారి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక జరిగింది ఏంటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ఇప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఆత్మహత్యలోకి వెళ్ళలే. మేము ఆనాడు అడ్డం పడ్డ ప్రతిసారి ఆవేదన పెరిగిన యువతలో నిరాశ నిస్పృహలు వచ్చిన సందర్భంలో ఇక రాదేమోనని చెప్పి ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆకాంక్షను ఉన్నదే కానీ మేము ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళలేదు కాబట్టి, ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఇక్కడ ఆత్మహత్యల వైపు ఎంఆర్పిఎస్ ఉద్యమం మా కార్యకర్తలు ఎక్కడ మేము పోనీయలేదు. ఇది మీకు అందముందు సత్యం. ఆత్మస్థైర్యంతో ఉద్యమం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ మా ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఆనాడు ప్రాణాలు పోయినాయి, ఈనాడు ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు 11,000 టీచర్ పోస్టులో 1,650 టీచర్ పోస్టులు ఎస్సీలు ఉన్నాయి. అందులో 70-75% మిగిలిన 58 మాదిగలతో పాటు 57 కులాలకు రావాలి. వాళ్ళకి 25% రావాలి. 25% రావాల్సిన వాళ్ళు 75% తీసుకున్నారుగా మొన్న టీచర్ పోస్టుల భర్తీ కాడ. అంటే అర్థమైంది, అందరు అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టినట్టే కదా. అంటే మా ప్రాణాలు పోతలేవు, పోడగొట్టుకోము మేము. ఎందుకంటే మేము ఆత్మస్థైర్యం కోల్పోతే కదా ఆత్మహత్యల వైపు వెళ్ళేది. మేము అది లేం. కానీ ఉద్యోగాలు పోతున్నాయి మా కళ్ళ ముందే. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మా ఉద్యోగాలు పోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము కదా. ఆ చూస్తూ ఊరుకోలేమని చెప్పి మేమన్నా రోడ్లెక్కి వేరే తిరుగు చేస్తున్నామా? మీరు చూడండి. ఇప్పుడు మొన్న పరేడ్ గ్రౌండ్లో ఏం మీటింగ్ పెట్టిండ్రు? ఆ మీటింగ్ పేరేంటిది? మాలల సింహగర్జన. మరి సింహాల మధ్యలో మేము అది జింకలు అనుకుందాం. ఇక సింహాల మధ్యలో జింకలు ఎట్లా కలిసి ఉంటాయి? ఇప్పుడు ఐక్యత అంటాండ్రు, మళ్ళీ వాళ్ళే సింహాలు అంటాండ్రు. ఇక సింహాలనే మాలలతో జింకలనే మాదిగలు మిగతా 57 కులాలు ఎట్లా కలిసి ఉంటాయి, ఎట్లా బతుకుతాయి? నంబర్ 1. డప్పు ప్రమాదమా, బర్షల్ ప్రమాదమా? డప్పు ఒక విలేకరు పాత్ర పోషించింది సమాజానికి. డప్పు ఆనంద గడియల్లోనూ బాధాకరమైన గడియల్లోనూ డప్పు తమ పాత్ర పోషించింది, సమాజానికి సేవ చేసింది. మేము డప్పుతో మా ఆవేదన చాటాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడానికి ఇంకో పేరు పెట్టిండ్రు, 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని. 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని. మా ఆకాంక్ష చాటడానికి
మా గొంతు సరిపోతలేదు, మా డప్పు ద్వారానన్నా ప్రపంచానికి ఆవేదన చాటాలని చెప్పి సమాజానికి ఉపయోగపడే డప్పునే మళ్ళీ ఉద్యమానికి మలుస్తున్నాం. కానీ వాళ్ళకి ఇక ఎవరి మద్దతు లేదు కాబట్టి ఇక కర్రలను బాకులు తీసుకొస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళకి మద్దతు ఎవరు లేరు. ఎట్లాగో అంటే విచక్షణ కోల్పోతుండ్రు వాళ్ళు. మేము విచక్షణ నిన్నడు కోల్పోలేము. నా పాత్రికా మిత్రులారా ఒక్కసారి చూడండి, ఎప్పుడన్నా ఈ 30 ఏళ్ళలో అసలు అన్యాయం గురైంది మేమే కదా, ఆవేదన మాకే ఉన్నది కదా, సాధించుకునే పట్టుదల మాకే ఉన్నది కదా. ఎప్పుడన్నా వేదికల మీద తొడలు కొట్టామా? వాళ్ళు తొడలు కొడుతుండ్రు కదా. ఎప్పుడన్నా మీసాలు దువ్వామా? వాళ్ళు మీసాలు దూతుండ్రు కదా. వర్గీకరణ అడ్డుకునేటోళ్ళని తొక్కుకుంటూ పోతామని ఎప్పుడన్నా అన్నమా? కానీ వర్గీకరణ అడుగుతే తొక్కుకుంటూ పోతామని వాళ్ళు అంటారు కదా. మొన్న గోదావరి ఖండ్లో ఒక మాల మహానాడు జాతీయ నాయకుడు అనే పేరుతో మందకృష్ణను త్వరలోనే రాళ్లతో కొట్టి చంపి రోజు దగ్గరకు వస్తుందని చెప్పి ప్రకటన చేశాడు కదా. అక్కడక్కడ కేసులు పడుతున్నాయి కదా. అంటే వాళ్ళు ఎటువైపోతారు? విచక్షణ కోల్పోతాండ్రు. విచక్షణ కోల్పోయి మీసాలు దూతుండ్రు, తొడలు కొడుతుండ్రు, తొక్కుకుంటూ పోతాం అంటారు, అవసరం చంపుతామంటారు. ఇక ఉద్యమాన్ని నిలబెట్టాల్సింది, కాపాడాల్సింది, దాన్ని విజయం వైపు నడిపించి మాదిగా మా 57 కులాల బిడ్డలకు భవిష్యత్తునివ్వాల్సింది TUWJ అనే విషయం కూడా మీద తీసుకొస్తున్నాను. దానికి ఆ పాత్ర పోషించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.